పౌలు అన్నాడు, నేను మీకు ఒక అన్యాయం చేశాను అన్నాడు. ఏమిటి అన్యాయం అంటే పౌలు చెప్పాడు, మీ ద్వారా నేను పోషింపబడకుండా నా చేతులతో కష్టపడి నన్ను నేను పోషించుకున్నాను. అదే మీ ద్వారా నేను పోషింపబడ్డట్టయితే ఆ దీవెన మీకు వచ్చేది. కానీ మీ ద్వారా పోషింపబడకుండా, మీ ద్వారా హెల్ప్ పొందకుండా నా చేతులతో కష్టపడి నన్ను నేనే పోషించుకున్నందున దైవజనుడికి ఇచ్చిన ఆశీర్వాదం అనేది మీకు దక్కకుండా నేను అన్యాయం చేశాను, అందుకు నన్ను మన్నించాలన్నట్టుగా మాట్లాడాడు ఆయన. నేను చేసిన ఈ అన్యాయమును క్షమించుడి అన్నాడు. అంటే వారి యొద్ద నుండి ఫలము పొందనందున వారికి రావలసిన ఆశీర్వాదము దక్కలేదట. అది దక్కకపోవడానికి కారణం పౌలు తానే అని చెప్పాడు. నేను మీ దగ్గర నుండి పొందలేదు, అందువల్ల దేవుని యొద్ద నుండి మీకు రావలసిన ఆశీర్వాదమును అడ్డగించిన వాడిని అయ్యాను, ఇందువల్ల నేను మీకు అన్యాయం చేశాను, నన్ను క్షమించండి అన్నాడు. ఈ మాట బైబిల్లో ఉందని మీకు తెలుసా? తెలీదు. చూపిస్తాను, చూడండి. కొరింథీయులకు రాసిన 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం చదువు. నేను మీకు భారముగా ఉండకపోతున్న విషయం వాళ్ళందీని 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం. నేను మీకు భారముగా ఉండకపోతున్న విషయములో తప్ప మరి ఏ విషయములో మీరు ఇతర సంఘముల కంటే తక్కువ వారైతిరి. నేను చేసిన ఈ అన్యాయమును క్షమించుడి అన్నాడు. పౌలు అన్యాయం చేశాను అన్నాడు. ఏం అన్యాయం చేశాడు అంటే, నేను మీకు భారంగా లేకుండా నా భారం నేనే మోసుకున్నాను. అంటే అర్థం ఏంటో తెలుసా? నేను మీకు భారంగా ఉండలేదు, నా భారం నేనే మోసుకున్నాను అంటే అర్థం ఏంటంటే, మీ ద్వారా నేను పోషింపబడలేదు, నన్ను నేనే ఈ చేతులతో కష్టపడి డేరాలు గుట్టుకుంటా పని చేసుకొని నన్ను నేనే పోషించుకున్నాను. మీ దగ్గర నేను ఫలము పొందలేదు. దీని వలన మీరు ఇతర సంఘములలో పోల్చుకుంటే ఈ పాయింట్లో మీరు తక్కువైపోయారు. మిగిలిన సంఘములకు వచ్చే బ్లెస్సింగ్ అనేది మీకు ఇక్కడ బ్రేక్ అయిపోయింది. దానికి కారణం నేనే. ఈ అన్యాయమును క్షమించండి అన్నాడు. ఓకే, కాబట్టి ఒక సేవకుడుగా సంఘము ద్వారా పోషింపబడటం అనేది న్యాయమే. బలిపీఠమునొద్ద కాచుకున్నవాడు బలిపీఠం మీద అర్పణలో పాలు పొందడానికి యోగ్యుడు అన్నాడు. ఇందును గూర్చి నూర్చెడు ఎద్దు మూతికి చిక్కము వేయవద్దు అని కూడా రాయబడి ఉంది. కాబట్టి నా ఒక్కడి మేలు పొందగోరి నేను మిమ్మల్ని ఈ విషయాలు ప్రస్తావించట్లేదు. కానీ దేవుని పిల్లలు, క్రీస్తు రక్తములో కడగబడిన పరిశుద్ధులైన మీరందరూ కూడా ఇహమందు దేవుని ఆశీర్వాదము, పరమందు శాశ్వత ధనము పొందునట్లు దేవుని కొరకు ఇచ్చే విషయములో మిమ్మల్ని రేపటము నా బాధ్యత. లేకపోతే నేను మీకు అన్యాయం చేసినోడిని అవుతాను. ఎంతమందికి అర్థమైందో? ఈ విషయాలు మీకు నేర్పకపోతే, దేవుని కొరకు ధారాళముగా ఇచ్చుట అనేది నేర్పకపోతే, మీ దరిద్రానికి నేనే కారణం అవుతాను. అర్థమైందా? మీ ఆర్థిక దారిద్ర్యానికి, పరలోక దారిద్ర్యానికి కూడా నేనే కారణం అవుతాను. అందుకని నేను చెప్తున్నా, ఇక నువ్వు చేయకపో, నాకు సంబంధం లేదు. నేనేం వచ్చి పోతా మీరు చూస్తానేంది? అసలు నువ్వు కానుక వేసావో లేదో నాకు తెలుసా? వేస్తే నువ్వు ఎంత సమర్పించావో నాకు తెలుసా? నువ్వు దశమ భాగం కాదు వర్ధిల్లిన కొలది ఇచ్చావో లేదో నాకు తెలుసా?